సినిమా టికెట్ రేట్లు పెంచిన దాని మీద గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పోతుంది? సినిమా థియేటర్లో పాప్కార్న్, అదేవిధంగా కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ రేట్లు అధికంగా ఉన్నాయి. నిజమే, గవర్నమెంట్ మేము పెంచామయ్యా, మేము టికెట్ రేట్లు పెంచాం. ఒకప్పుడు అదే మారుమూల గ్రామంలో 1,00,000 కూడా ఎకరం లేకుండే. వాడెవడో ఐబొమ్మ అనేవాడు, వాడు బతుకు తెరువు కోసం వాడు చెప్తున్నాడు విచారణలో, అక్కడక్కడనే బతుకుతున్నాడు. మరి వీడు ఏమైనా సాధించాడంటే ఏమీ లేదు. ఇలాంటి లంగా పనులు చేయాలా? హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఐబొమ్మ అనే వెబ్సైట్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అతనికి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలుపుతున్నామని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది జర్నలిస్టు ముసుగులో ఇలాంటి క్రిమినల్స్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ ఐబొమ్మ చేసేది కరెక్టే, సినిమా ఇండస్ట్రీ టిక్కెట్ల రేట్లు పెంచడం వల్లనే ఇవాళ సామాన్యుడికి సినిమా అనేది దూరం చేశారు కాబట్టి ఐబొమ్మ అనేవాడు చేసింది కరెక్టే, వాడికి మేము మద్దతు తెలుపుతున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, వాడు చేసిందే కరెక్ట్ అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సరే, ఇలాంటి క్రిమినలిజాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ పిల్లలకు రేపు ఏం మెసేజ్ ఇస్తున్నారనేది మీ అంతరాత్మకే వదిలేస్తున్నాను. సరే, మీరు మాట్లాడేది మెయిన్ ఏంటి? సినిమా టిక్కెట్ల రేట్లను పెంచుతున్నారు కాబట్టి, అందువల్లనే ఇలాంటి వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు చేసేది కరెక్టే, సినిమా ఇండస్ట్రీకి గుణపాఠం చెప్తున్నారు అని అంటున్నారు. దాని వెనకాల వాడి ఉద్దేశం అది కానే కాదు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచడం వల్లనే ఐబొమ్మలో, లేకుంటే వేరే ఇతరత్ర మూవీ రూల్స్, ఇతరత్ర వెబ్సైట్లు పుట్టుకొచ్చాయని కూడా మీ భ్రమ. అంటే మీకు జ్ఞానం లేదు, లోక జ్ఞానం అంతకన్నా లేదనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. నాకే కాదు, చాలామందికి అర్థమైపోయింది. వాడి ఉద్దేశం డబ్బు సంపాదించుకోవడం. ఈ ఐబొమ్మ కానీ, మూవీ రూల్స్ కానీ వాళ్ళ ఉద్దేశం డబ్బు సంపాదించుకోవడం కోసం పెట్టుకున్నది. మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలనే ఉద్దేశం వాళ్ళకి ఎక్కడా కూడా లేదు. అది మీకు తెలియకపోవడం మీ అవివేకం. సరే, ఆ విషయం పక్కన పెడితే, సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నారు అన్నారు. సినిమా టికెట్ రేట్లు పెంచిన దాని మీద గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పోతుంది? అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ చేశాడు, ఒక అద్భుతమైన ట్వీట్ చేశాడు. దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వస్తుంది? ఉదాహరణకి, ఒక టికెట్ రేటు 100 రూపాయలు ఉంటే దానికి జిఎస్టీ 18% వసూలు చేస్తారు. అంటే ట్యాక్స్ 18% పన్ను కట్టాలి ఒక టికెట్ పైన. అంటే ఉదాహరణకి ఒక 100 రూపాయల టికెట్కి 27 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ విషయం మీకు తెలుసా? గవర్నమెంట్కి వెళ్ళే సొమ్ము ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ? అంటే ప్రజలు ఒక టికెట్ కొనుక్కుంటే అది గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకే కదా. గవర్నమెంట్ రోడ్లకు కానీ, అదేవిధంగా మంచినీటి సదుపాయాలకు కానీ, అదేవిధంగా ప్రజలకు ఉచితంగా ఇచ్చేటువంటి పథకాలకు కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని ఉపయోగిస్తున్నారు, వినియోగిస్తున్నారు అనేది ఇది నిజం. అది పక్కన పెడదాం. ఇక రెండోది, సినిమా థియేటర్లో పాప్కార్న్, అదేవిధంగా కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ రేట్లు అధికంగా ఉన్నాయి. నిజమే, ఒప్పుకొని తీరాల్సింది. దానికి సినిమా ఇండస్ట్రీకి ఏంటి సంబంధం? ఓ నిర్మాత, దర్శకుడు ఓ కథ అనుకున్న తర్వాత, ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఓ టెక్నికల్ టీం, అదేవిధంగా నటీనటులు అందరు తయారైపోయిన తర్వాత ఒక సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఓ 100 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది అనుకుందాం. ఆ 100 కోట్ల రూపాయల బడ్జెట్లో తీసిన సినిమాని వాళ్ళు 150 కోట్లకి, లేదంటే 120 కోట్లకి, ఆ సినిమా డిమాండ్ బట్టి, అంటే ఆ సినిమాని వచ్చి చూసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా బాగుంది, వాళ్ళు చెప్తున్నటువంటి 150 కోట్లు పెట్టచ్చా, లేదంటే 120 కోట్ల కొనొచ్చా, ఏదో వాళ్లకు నచ్చినంతలో, అంటే వాళ్ళు దాని డిమాండ్ని బట్టి వాళ్ళు ఆ సినిమాని కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన సినిమాని వాళ్ళు ఎగ్జిబిటర్స్కి అమ్ముకుంటారు. ఎగ్జిబిటర్స్ అంటే ఎవరు? సినిమా థియేటర్ యజమానులు, వాళ్ళకి అమ్ముకుంటారు. అమ్ముకున్న తర్వాత, లేదంటే ఈ డిస్ట్రిబ్యూటర్లకే కొన్ని సినిమా థియేటర్లు ఉంటాయి. ఈ మధ్యకాలంలో అదే ఉంది కాబట్టి, అంటే ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్కి ఓ 20-30 థియేటర్లు ఉన్నాయి. ఉదాహరణకి దిల్ రాజు దగ్గర ఒక 70-80 థియేటర్లు, సురేష్ బాబు దగ్గర ఒక 80-90 థియేటర్లు, ఇట్లా కొంతమంది డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సంస్థలకు వాళ్ళే థియేటర్స్ లీజ్ తీసుకొని నడిపించుకుంటున్నారు. కొన్ని థియేటర్లు మాత్రం ఇంకా ఎగ్జిబిటర్ల దగ్గరనే ఉన్నాయి, అంటే థియేటర్ యజమానులే నడిపించుకుంటున్నారు. థియేటర్కి పంపించిన తర్వాత టికెట్ల రేట్లు అనేది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ఒక సినిమాకి ఖచ్చితంగా ఇంత టికెట్ రేట్ ఉండాలి. ఉదాహరణకి 150 రూపాయలు టికెట్ ఉందనుకోండి, అది గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ దృష్టిలో పెట్టుకొని 150 రూపాయలు టికెట్ రేట్ పెట్టారనుకోండి, దాన్ని థియేటర్ యజమాని 200కో 300కో అమ్ముకోవడానికి కుదరదు. అయితే సినిమా రిలీజ్ అయిన కొత్తలో, అంటే రిలీజ్ అయిన
మొదటి 5 రోజుల వరకు పెద్ద సినిమాలకు టికెట్లు రేట్లు పెంపే అవకాశాన్ని ఆయా గవర్నమెంట్లు ఇస్తున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకటే కాదు, అటు తమిళనాడులో ఇస్తున్నారు, కేరళలో ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఇస్తున్నారు, ఇలా అన్ని చోట్ల, ఢిల్లీలో ఇస్తున్నారు, ఇలా అన్ని చోట్ల కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఇస్తున్నారు. కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు అనుకోవడం మీకు పొరపాటు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇవాళ ChatGPT ఉంది కదా, దానిలో మీరు ఏది అడిగినా అది ఇచ్చేస్తుంది. అలా అన్ని రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఆయా గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అలా ఈ మొదటి 5 రోజులు ఒక పెద్ద సినిమా ఉంటే ఆ సినిమాకి 450 రూపాయలు, అంటే 150 ఉన్న దాన్ని 250 రూపాయలు, 250 టికెట్ ఉన్న దాన్ని 450 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా అదే జరుగుతుంది. ఇక్కడ తప్పేవరిది? గవర్నమెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి 100 రూపాయల టికెట్కు 27 రూపాయలు వస్తే 450 రూపాయలకు టికెట్కు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పోతుంది? అంటే గవర్నమెంట్ కూడా 450 రూపాయల టికెట్ పెట్టినప్పుడు అది 18% GST, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా కట్ చేస్తారు. దాంట్లో 100 రూపాయలు ఉంటే 27 రూపాయలు కట్ అవుతుంది, అంటే ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్కి. అలా 400 రూపాయల టికెట్ ఉంటే ఎంత? 108 రూపాయలు ఒక టికెట్ మీద గవర్నమెంట్కు ట్యాక్స్ వెళ్తుందా లేదా? మరి గవర్నమెంట్ ఊరికేనే ఇవ్వట్లేదు. గవర్నమెంట్ కూడా టికెట్ రేట్లు పెంచితే మనకు కూడా, ప్రభుత్వానికి కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ద్వారా మనకు ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ తప్పేంటి? గవర్నమెంట్ మేము పెంచామయ్యా, మేము టికెట్ రేట్లు పెంచాం, మేము 100 రూపాయల టికెటే ఉండాలని గవర్నమెంట్ చెబితే సినిమా థియేటర్కి సంబంధించినటువంటి యజమానులు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఏం చేస్తారు? వాళ్ళు చెప్పిన రేటుకు టికెట్లు అమ్ముతారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన రేటుకే మనం టికెట్ కొనుక్కొని సినిమా చూస్తాం. ఇందులో సినిమా నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ తప్పే ఉంది. అదేవిధంగా హీరోల తప్పే ఉంది. హీరోలు ఏమైనా టికెట్ రేట్లు వాళ్ళు సొంతంగా పెంచి థియేటర్కి సినిమా రిలీజ్ చేస్తున్నారా? లేకుంటే నిర్మాణ సంస్థలు మేము ఇంతే రేటుకు ఈ సినిమాను చూపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారా? గవర్నమెంట్కు రిక్వెస్ట్ పెడుతున్నారు, అయ్యా మేము ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసాము, మీరేమైనా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారంటే గవర్నమెంటే ఆ టికెట్ రేట్లు ఇంత పెంచండి అంత పెంచండి అని ఓ జీవో రిలీజ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంటే ఆ జీవో రిలీజ్ చేయకపోతే వాళ్ళు ప్రస్తుతం ఉన్న రేట్లనే సినిమాను చూపిస్తారు కదా, అవే రేట్లకు టికెట్లు అమ్ముతారు కదా. ఇక్కడ తప్పేవరిది? గవర్నమెంట్. మీరు గవర్నమెంట్ నిలదీయండి, సినిమా వాళ్ళని కాదు. మీరు విమర్శించే, అదేవిధంగా వాళ్ళని నిలదీసే రైట్స్ మీకు లేవు. వాళ్ళు కూడా మనలాగే కష్టపడుతున్నారు. సరే, మీకు ఇంకొక గోల్డెన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి ఒక చేనేత కార్మికుడు ఉన్నాడు. ఆయన ఒక చీరను తయారు చేయడానికి 300 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆయన ఆ చీరను తయారు చేసిన తర్వాత 350 రూపాయలకు ఆయన అమ్ముకుంటాడు, లేదంటే 400లకు అమ్ముకుంటాడు. ఆ చీర కొనుక్కున్నటువంటి ఒక షాపు యజమాని దాన్ని 3000కు మనం అమ్ముతున్నాడు. అంటే ఏ విధంగా? పెద్ద షాపింగ్ మాల్ కాబట్టి ఆ షాపింగ్ మాల్లో పనిచేసేటువంటి వర్కర్లు, అదేవిధంగా మెయింటెనెన్స్, అదేవిధంగా ఏసీ, కరెంటు బిల్లులు వగేరా వగేరా, గవర్నమెంట్కు ట్యాక్స్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3000కు అమ్ముకుంటున్నాడు. 300 రూపాయల చీర 350 కొనుక్కొని ఆడు 3000కు అమ్ముకుంటున్నాడు అనుకో. సరే, 350 3000కు అమ్ముకోడు కాబట్టి కామన్గా మనం మాట్లాడుకుంటే 1500కు అమ్ముతున్నాడు. మరి 300 చీరను 1500కు అమ్ముతున్నాడు కాబట్టి ఇంత రేటు ఎందుకు పెట్టి కొంటామని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆ షాపు యజమాని నిలదీశారా? వాడు 300లకు చీర కొనుక్కొని 1500కు 2000కు అమ్ముకుంటా ఉంటే ఆ చీర తయారు చేసినటువంటి యజమాని తప్పే ఉంది, అంటే ఆ చేనేత కార్మికుడు తప్పే ఉంది. మీరు అతన్ని నిలదీస్తానంటే ఎట్లా? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒక సినిమా నిర్మించినటువంటి నిర్మాతనో, దర్శకున్నో, లేదంటే నటీనటులను నిందించకండి. అదేవిధంగా మీరు ప్రభుత్వాన్ని అడగండి, ఈ టిక్కెట్ల రేట్లు ఎందుకు ఇంత అధికంగా పెంచుతున్నారు? ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేయండి. అప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చి టిక్కెట్ రేట్లను సామాన్యులకు అందుబాటులో పెడతాయి. అంతేగాని మీరు సినిమా హీరోలను, అదేవిధంగా నిర్మాణ సంస్థలను, అదేవిధంగా ఆయా దర్శకులను ఎందుకు తిడతారు? మీకు ఏం రైట్స్ ఉన్నాయి? ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఒక సూపర్ ట్వీట్ చేశాడు. అదేంటంటే, ఇవాళ బంగారం రేట్లు దారుణంగా పెరుగుతూ ఉన్నాయి. మరి ఎవరైనా మీరు వెళ్ళి ఆయా జ్యువెలరీ షాపుల దగ్గరికి, బంగారం షాపుల దగ్గరికి వెళ్ళి మీరు ధర్నాలు, గొడవలు చేస్తున్నారా? వాళ్ళని తిడుతున్నారా? ఎంత అమ్మితే అంత తెచ్చుకొని కొనుక్కుంటున్నారు కదా. ఇదే మాట రామ్ గోపాల్ వర్మ ట్వీట్లో అడిగాడు. ఇవాళ ఎవరైతే గగ్గోలు పెడుతున్నారో, మేము జర్నలిస్టులం అంటూ లోపల నానా లాలూచి అంతా చేసే కొంతమంది జర్నలిస్టులు, మరి వాళ్ళు బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారా? ఎందుకు ఇంత రేట్లు పెంచుతున్నారని అడుగుతున్నారా?
అడగరు. అట్లాగే ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక కంపెనీ ఎనీ బ్రాండ్ ఇవాళ 150, 180 రూపాయలకు అమ్ముతున్నారు. ఎవరైనా వెళ్ళి అడిగారా ఈ ఆయిల్ ప్యాకెట్ నువ్వు 180, 200 పెట్టి అమ్ముతున్నారని? పప్పు దినుసులు, రకరకాల మన ఇంటి సామాగ్రి, మనం రోజు వంట చేసుకొని తినే రకరకాల ఐటమ్స్ అన్నీ దారుణంగా పెరిగిపోయాయి. ఎవరైనా అడుగుతున్నారా వెళ్ళి ఆయా షాపుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత రేట్లు పెంచుతున్నారని? వాడు ఎంత ఇస్తే అంత పెట్టుకొని తెచ్చుకుంటాం మనం. మరి సినిమా టికెట్ రేట్ విషయంలోనే ఎందుకంత మీరు గగ్గోలు పెడుతున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీ మీద మీకు ఎందుకంత అక్కసు, ఎందుకంత ఈర్ష్య? అదేవిధంగా మీ దగ్గరికే వస్తా. ఇవాళ ఒక మారుమూల గ్రామంలో 4 కోట్లకు 5 కోట్లకు ఇవాళ ఎకరం జాగా ఉంది. మారుమూల గ్రామంలో ఒకప్పుడు అదే మారుమూల గ్రామంలో 1,00,000 కూడా ఎకరం లేకుండే. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అంటే మహా ఎక్కువ. ఇవాళ భూమి రేట్లు పెరిగాయి కదా. మొన్ననే సినీ కార్మికులు ధర్నాలు చేశారు. మాకు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు. గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి సరే మీ డిమాండ్లకు మేము తలొగ్గాము, మీకు ఎంత కావాలో అంత ఇస్తామని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. సమ్మె అయిపోయింది. మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికుల జీతభత్యాలు కూడా పెరిగాయి కదా. అంటే ఇలా పెరగడం వల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా. ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎవరి బాధలు వాళ్ళకున్నాయి బాస్. అనవసరంగా ఒక సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయకండి. ప్రతి దాంట్లో డిమాండ్ అండ్ సప్లై. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. ఇవాళ రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు నిజంగా బంగారం ధరలు అంతంత పెరుగుతూ ఉంటే ఒక్కడు మాట్లాడినా మనం ఏం చేయలేము. మన జ్యువెలరీ షాప్ వెళ్ళి ధర్నాలు చేయడమో లేకుంటే బంగారం అమ్మే వాళ్ళకి వెళ్ళి గొడవలు పెడితే కుదరదు అది. అయితే ఇక్కడ పాప్కార్న్ అమ్మేది కానీ, కూల్ డ్రింక్స్లు, వాటర్ బాటిల్ అమ్మేది కానీ అది ఆయా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా సినిమా థియేటర్లలో కానీ, మల్టీప్లెక్స్ థియేటర్లో కానీ 20 రూపాయలకు మించి వాటర్ బాటిల్ అమ్మకూడదు. అలా అమ్మితే ఆ థియేటర్కి సంబంధించినటువంటి పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తామని చెప్పి ఒక వార్నింగ్ ఒకటి గవర్నమెంట్ నుంచి రావాలి. మరి గవర్నమెంట్ ఆ పని చేస్తుందా? గవర్నమెంట్కి తెలియదా పాప్కార్న్ రేట్ ఎంత ఉందో, వాటర్ బాటిల్ ఎంత ఉందో? ఉదాహరణకి మీకు చెప్తాను. ట్రైన్లలో వాటర్ బాటిల్ అంతకుముందు ఇష్టానుసారంగా అమ్మేవాళ్ళు. ఇండియన్ రైల్వే సీరియస్గా ఒక యాక్షన్ తీసుకుంది. వాటర్ బాటిల్ 20 రూపాయల కన్నా ఎక్కువగా అమ్మకూడదు, ఎంఆర్పి మీద పైసా కూడా అమ్మకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ తీసుకుంది. అలాంటి వార్నింగే ఆయా గవర్నమెంట్లు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు ఇవ్వండి. సినిమా థియేటర్లకు, మల్టీప్లెక్స్ వాళ్ళకి చెప్పండి. ఇది ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మీద ఆడిపోసుకుంటే ఏమొస్తుంది? నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ప్రతి ఇండస్ట్రీలో కష్టం ఉంటుంది. అనవసరంగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసుకొని వాడెవడో ఐబొమ్మ అనేవాడు, వాడు బతుకు తెరువు కోసం వాడు చెప్తున్నాడు విచారణలో, నాకు లావిష్గా బతకడం అంటే ఇష్టం, నన్ను అన్ని కంట్రీలు తిరగాలని ఆలోచన, అందుకే ఇలాంటి సినిమాలను నేను డౌన్లోడ్ చేసేసి పైరసీ చేసేసి నేను నడిపిస్తున్నాను వాడు చెప్తా ఉన్నాడు. డబ్బులు అంటే పిచ్చేట వాడికి. మీరేమో వాడేదో మనకు తక్కువలో సినిమా చూపిస్తున్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ కొంతమంది నిజంగా వాళ్ళ మెదళ్లకు బూజు పట్టిందో నాకు తెలియదు కానీ అక్కడక్కడనే ఒక చట్టంలో ఇరుక్కుపోయారు, అక్కడక్కడనే బతుకుతున్నారు. మరి వీడు ఏమైనా సాధించాడంటే ఏమీ లేదు. వాడికి ఎంతసేపు ఎదుగుతున్నోని తిట్టడమో, వాడి మీద ఆడిపోసుకోవడమో, వాడి మీద ఈర్ష్య కుళ్ళుతో రగిలిపోతారు తప్పితే మనం కూడా ఎందుకు మెగాస్టార్లం కాలేకపోతున్నాం అని చెప్పేసి వాడికి ఉందా? హార్డ్ వర్క్ చేయి, కష్టపడు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్. ఎవరో లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఎవడో పిల్లోడు రీల్ చేసుకునేవాడు ఇవాళ హీరో అయ్యాడు. టాలెంట్ ఉంటే ప్రతి రంగంలో ఎదగచ్చు. ఇక్కడ ఎవరు కూడా కట్టడి చేయలేరండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాస్త ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టండి. ఫైనల్గా మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారండి? ఇలాంటి ఐబొమ్మ లాంటి క్రిమినల్స్ను ఎంకరేజ్ చేస్తూ మద్దతు తెలుపుతున్నామంటే మీ పిల్లలు ఏం ఆలోచిస్తారు? ఓహో, మనం కూడా ఇలాంటి హ్యాకులు చేయాలా, ఇలాంటి లంగా పనులు చేయాలా, ఇలాంటి మనం క్రిమినల్ పనులు చేస్తేనే మనం బాగా డబ్బులు వస్తాయి, మా తల్లిదండ్రులు కూడా వీనే మెచ్చుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఇలా చేయాలని కొడుకు నేర్పుతున్నారా? దయచేసి కాస్త ఉన్నతంగా ఆలోచించండి.